అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, ఏడబ్ల్యూఎస్లో సర్టిఫికేషన్స్ అంటే ఏంటి, ఆ సర్టిఫికేషన్స్ని ఏ పాత్లో చేయాలి, ముందేంటి తర్వాత ఏంటి, ఆ సర్టిఫికేషన్స్ యొక్క కాస్ట్ ఎంత, ఫ్రమ్ ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ మీరు అంత మనీ స్పెండ్ చేస్తే, అంత ఎఫర్ట్ పెడితే ఈజ్ ఇట్ వర్త్ ఇట్, మీరు సర్టిఫికేషన్స్ చేయాలా అనేది కంప్లీట్లీ డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్ ఏంటి, ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే, ఇది ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. ఇటువంటివి ఎన్నో సిఎస్పీలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ జీసీపీ అంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, అష్యూర్. అదేవిధంగా వీ హ్యావ్ ఒరాకిల్ క్లౌడ్. ఆ విధంగా రకరకాల క్లౌడ్స్ ఉన్నాయి. ఓకే, రకరకాల క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద లీడింగ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఈస్ ఏడబ్ల్యూఎస్. అంటే ఏంటన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ ప్రొవైడర్. ఓకే, దేని ప్రొవైడర్, ఏం ప్రొవైడ్ చేస్తుంది, సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో బేసిక్గా ఏడబ్ల్యూఎస్ అనే ప్రోడక్ట్ మీకు వేరియస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అబౌట్ 200 సర్వీసెస్ ఉన్నాయి. ఓకే, విచ్ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్స్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ అనేది ఒక సర్వీస్ ప్రొవైడర్. ఓకే, ఈ సర్వీసెస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది, వయా క్లౌడ్. క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ అనేది ఒక టెక్నికల్ టర్మ్లో ఉండొచ్చు, బట్ చాలా సింపుల్ అండి. లెట్స్ సే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉండి, ఓకే, నేను నా ఇంట్లో కూర్చున్నాను. నా ఇంట్లో ఎటువంటి హై ప్రాసెసింగ్ పవర్ ఉన్న సర్వర్స్ కానీ కంప్యూటింగ్ రిసోర్సెస్ కానీ లేవు. ఓకే, సో నేను ముంబైలో ఉన్న అమెజాన్ డేటా సెంటర్లో ఉన్న ఒక సర్వర్ని బేసిక్గా ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసి దాంట్లో నా వెబ్సైట్ని హోస్ట్ చేసుకుని అగైన్ ముంబైలో కానీ ఆర్ న్యూయార్క్లో కానీ ఎక్కడ చోటన ఉన్న ఒక డేటా సెంటర్లో ఒక మేబీ డేటాబేస్ సర్వర్ని తీసుకుని ఆ డేటాబేస్ సర్వర్లో నా డేటాని హోస్ట్ చేసుకుని నా అప్లికేషన్ని ఈ డేటాబేస్ని కనెక్ట్ చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్స్ని అక్రాస్ ది వరల్డ్ ఉన్న యూజర్స్కి ప్రొవైడ్ చేయగలుగుతున్నానంటే ఇట్ ఈస్ ఆల్ వయా ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ ద్వారా డిఫరెంట్ సర్వీసెస్ని యాక్సెస్ చేయడాన్ని క్లౌడ్ అంటారు. ఓకే, సో సింపుల్ టర్మ్స్లో క్లౌడ్ అంటే ఏంటంటే క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ యాక్సెసింగ్ డిఫరెంట్ రిసోర్సెస్. మేజర్గా ఏంటి, మేజర్గా కంప్యూటింగ్ రిసోర్సెస్. అంటే ఏంటి, బేసిక్గా ఇఫ్ యూ వాంట్ టు కైండ్ ఆఫ్ హోస్ట్ అప్లికేషన్ మనకి సర్వర్లు కావాలి కదా. సో కంప్యూటింగ్ రిసోర్సెస్ లైక్ సర్వర్స్ని కానీ ఆర్ డేటాబేసెస్ని కానీ, ఓకే, ఆర్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ మీరు రన్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీకు కేవలం ఏం కావాలి, అనలిటిక్స్ కావాలి. సో ఆ అనలిటిక్స్కి సంబంధించిన అప్లికేషన్స్ రన్ అవ్వాలి, ఆ సర్వీస్ని మీకు ప్రొవైడ్ చేయాలి. అవి కానీ ఆర్ ఇన్ జనరల్ బేసిక్గా ఒక రకంగా చెప్పాలంటే ఏడబ్ల్యూఎస్ వాజ్ ద పయోనీర్ ఇన్ ఏంటి, సర్వర్లెస్ కంప్యూటింగ్. ఓకే, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సర్వర్లెస్ కంప్యూటింగ్. దీంట్లో ఏం జరుగుతుందంటే మీ యొక్క అప్లికేషన్ కోడ్ సర్వర్లో డిప్లాయ్ చేయరు, మీరు కేవలం ఒక ల్యాండా ఫంక్షన్ రాస్తారు. ఆ ల్యాండా ఫంక్షన్ బేసిక్గా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది వితౌట్ యూ డిప్లాయింగ్ ఇట్ ఆన్ అ సర్వర్. సో బేసిక్గా ఈ సర్వర్లెస్ కంప్యూటింగ్ కానీ ఇవన్నీ డిఫరెంట్ సర్వీసెస్ అనమాట. ఈ డిఫరెంట్ సర్వీసెస్ని మీరు క్లౌడ్ ద్వారా అంటే సింపుల్గా ఇంటర్నెట్ ద్వారా ఓకే యాక్సెస్ చేసుకుంటూ వాడుకోవచ్చు. అండ్ దీంట్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మీరు బేసిక్గా యాజ్ యూ స్కేల్ పే చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఏంటంటే టైర్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఫ్రీ టైర్ అని చెప్పి ఆ తర్వాత పేడ్ టైర్లో ఇంత సర్వీస్ వాడినందుకు, ఇంతసేపు వాడినందుకు ఇంత అమౌంట్, సో దాంట్లో ఇంత మెమరీ వాడినందుకు ఇంత అమౌంట్. సో బేసిక్గా మీ అప్లికేషన్ గ్రో అయ్యే కొద్దీ మీరు మనీని పే చేస్తూ ఉంటారు. అంతే తప్ప ముందే బేసిక్గా సర్వర్స్ మీద డేటాబేసెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మీ దగ్గర తెచ్చి పెట్టుకోరు. ఓకే, ఇదంతా మేనేజ్ చేసేది అమెజాన్, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళ సెక్యూరిటీ బేసిక్గా దాన్ని ఎలా రెడినెంట్గా ఉంచాలి, ఎలా మీకు అవైలబుల్గా ఉంచాలి, అదంతా వాళ్ళ బాధ. ఇన్ఫ్రా మొత్తం వాళ్ళ బాధ. మీరు కేవలం దాన్ని సింపుల్గా ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటూ మీ పనులను చేసుకుంటారు. అందుకని బేసిక్గా కంపెనీస్ మీద ఇన్ఫ్రాని మెయింటైన్ చేసే ఓవర్ హెడ్ తగ్గిపోతుంది. సో బేసిక్గా ఏడబ్ల్యూఎస్ని వాడుతున్నారా, జీసీపీని వాడుతున్నారా పక్కన పెడితే రోజుకి బోల్డ్ అని కంపెనీస్ సిఎస్పీస్ అంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ని యూజ్ చేసుకుంటున్నాయి. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్. ఓకే, నౌ బేసిక్గా ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ అంటే ఏంటి. సో ఏడబ్ల్యూఎస్ వాళ్ళే డిఫరెంట్ సర్టిఫికేషన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే బేసిక్గా ఏడబ్ల్యూఎస్ ఏంటి, మీకు చెప్పినట్లుగా మీకు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. దాన్ని కంపెనీస్ కానీ ఆర్ బేసిక్గా ఇండివిజువల్స్ కానీ కావాలి అనుకుంటే యూజ్ చేసుకుని వాళ్ళ పనులని
ఏం చేసుకోవచ్చు, అకంప్లిష్ చేసుకోవచ్చు. ఓకే, దానికి బేసిక్గా పేమెంట్ ఎలా ఉంటుంది, మీరు దాన్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకున్నారు, ఏ విధంగా దాంట్లో మీరు ఏ టైర్ని యూజ్ చేస్తున్నారు, ఆ టైర్లో ఎంత యూసేజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కావాల్సింది ఓన్లీ ఒక మేబీ స్మాల్ కంప్యూటింగ్ పవర్ ఉన్న ఒక సర్వర్ కావాలి, కానీ నాకు తెలియక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ రిసోర్సెస్ ఉన్న సర్వర్ని ఫర్ ఎగ్జాంపుల్ కొనుక్కుంటే ఏడబ్ల్యూఎస్లో కైండ్ ఆఫ్ కొనుక్కోవడం అంటే అగైన్ మీరు అక్కడ ఫిజికల్గా కొనుక్కోరు, యూ విల్ జస్ట్ బై ద సర్వీస్, కంప్యూటింగ్ సర్వీస్. ఆ విధంగా నేను ఎక్కువ రిసోర్సెస్ ఉన్న సర్వీస్ని ఫర్ ఎగ్జాంపుల్ బై చేశాను, అది అవసరం లేదనుకోండి, డబ్బులు వేస్ట్ కదా. కాబట్టి ఏడబ్ల్యూఎస్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు, ఏడబ్ల్యూఎస్ మీద సరిగ్గా పనిచేయడం వచ్చిన వాళ్ళకి ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ ఇస్తుంది. దానివల్ల ఉపయోగం ఏంటి, బేసిక్గా ఈ విధంగా ఏడబ్ల్యూఎస్ని బాగా వాడడం వచ్చిన వాళ్ళని వేరే కంపెనీస్ ఒకవేళ ఏడబ్ల్యూఎస్ని వాడుకుందాం అనుకుంటే వీళ్ళని హైర్ చేసుకుని వీళ్ళ ద్వారా ఆ ఏడబ్ల్యూఎస్ సెటప్ని చేయించుకోవచ్చు. దానివల్ల వాళ్ళకి కాస్ట్ సేవింగ్ అవుతుంది. ఒకవేళ మీకు ఏడబ్ల్యూఎస్ గురించి ఏమి తెలియకుండా డైరెక్ట్గా వెళ్ళి ఒక అప్లికేషన్ని ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో డిప్లాయ్ చేస్తే ఓకే, ఇట్ కెన్ ఈవెన్ కాస్ట్ యూ ఇన్ ఫ్యూ నంబర్ ఆఫ్ ల్యాక్స్ ఫర్ అ స్మాల్ అప్లికేషన్. ఓకే, సో దాన్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తున్నారు, ఏ విధంగా సెటప్ చేస్తున్నారు, ఏ సర్వీసెస్ని వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, దేంతో కనెక్ట్ చేశారు, ఆల్ దిస్ రియలీ మ్యాటర్స్. సో సర్టిఫికేషన్స్ ఏంటంటే మీకు ఈ పాయింట్స్ అన్నీ వచ్చా లేదా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాయి. సో ఎలా ఉంటుందంటే ఈ సర్టిఫికేషన్స్ రకరకాల లెవెల్స్ ఉంటాయన్నమాట, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో బేసిక్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 1ని పాస్ అయితే ఆ సర్టిఫికేషన్ని మీకు సో అండ్ సో స్కిల్స్ బాగా వచ్చినట్టు, లెవెల్ 2 పాస్ అయితే మీకు సో అండ్ సో స్కిల్స్ బాగా వచ్చినట్టు. ఆ విధంగా డిఫరెంట్ సిఎస్పీస్ వాళ్ళ స్పెసిఫిక్ క్లౌడ్కి సంబంధించిన ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాయి, సర్టిఫికేషన్స్ పెడుతూ ఉంటాయి. సో ఈ సర్టిఫికేషన్ పాస్ అవడం వల్ల మీకు అండ్ కంపెనీస్కి మాత్రమే బెనిఫిట్. మీకు ఎలా బెనిఫిట్, బేసిక్గా మీరు కంపెనీస్కి క్లౌడ్ పొజిషన్స్లో ఈజీగా అప్లై చేయొచ్చు. కంపెనీస్కి బెనిఫిట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ వాళ్ళు ఏడబ్ల్యూఎస్లో ఏదైనా సెటప్ చేద్దాం అనుకుంటే, ఏదైనా కాన్ఫిగర్ చేసుకుందాం అనుకుంటే ఈ విధంగా సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటే డెఫినెట్లీ ఓకే, ఏడబ్ల్యూఎస్ వాళ్ళే వీళ్ళకి బాగా వచ్చు అని చెప్పి సర్టిఫై చేశారు కాబట్టి వీళ్ళు మన ఇన్ఫ్రాని ఏడబ్ల్యూఎస్ మీద బాగా కాన్ఫిగర్ చేయగలరు, మనకి మనీని బాగా సేవ్ చేయగలరు అనే ఉద్దేశంతో అటువంటి సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళని కంపెనీస్ తీసుకుంటూ ఉంటాయి. ఓకే, సో ఫ్రాంక్గా చెప్పాలంటే బేసిక్గా ఇటువంటి సర్టిఫికేషన్స్ చేయడం వల్ల ఉపయోగమే తప్ప ఎటువంటి నష్టం ఏమీ లేదు. నౌ కమింగ్ టు వాట్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అనమాట. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్ట్ చేయవలసింది ఫౌండేషనల్ లెవెల్తో, అండ్ దీంట్లో ముందు అది చేయాలి తర్వాత ఇది చేయాలని రూల్ ఏం లేదు. బట్ ఫ్లో ఏంటంటే ఫస్ట్ ఫౌండేషనల్ కంప్లీట్ చేసి ఆ తర్వాత అసోసియేట్, ఆ తర్వాత ప్రొఫెషనల్స్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది వాళ్ళ సర్టిఫికేషన్ పాత్ని స్టార్ట్ చేసేది క్లౌడ్ ప్రాక్టీషనర్ అనే సర్టిఫికేషన్తో. ఇది మోస్ట్ ఫౌండేషనల్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ అనమాట. ఆ తర్వాత మీరు ఏ డొమైన్ వైపు వెళ్దాం అనుకుంటున్నారు, డూ యూ వాంట్ గో ఇన్ టు ఆపరేషన్స్ డొమైన్, డూ యూ వాంట్ గో ఇన్ టు డెవలప్మెంట్ డొమైన్ ఆర్ ఆర్కిటెక్ట్ డొమైన్లోకి వెళ్దాం అనుకుంటున్నారా, బేస్డ్ ఆన్ దాట్ మీరు మీ యొక్క అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్ చేస్తారు. డెవలపర్ లెవెల్ అనుకోండి, ఒకవేళ మీరు డెవలపర్ పాత్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ మీ డొమైన్ని ఎంచుకుందాం అనుకుంటే మీరు అసోసియేట్ డెవలపర్ సర్టిఫికేషన్ని చేస్తారు. లేదు ఆపరేషన్స్ కావాలి అనుకుంటే సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్ అసోసియేట్ సర్టిఫికేషన్ చేస్తారు. లేదు ఆర్కిటెక్ట్ వైపు వెళ్దాం అనుకుంటే సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అనే సర్టిఫికేషన్ చేస్తారు. ఈ విధంగా మీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ ఉంటుంది. థర్డ్ అండ్ ప్రొఫెషనల్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ ఏంటంటే ఆర్కిటెక్ట్కి ఏమో సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్, అండ్ డెవలపర్కి కానీ ఆపరేషన్స్కి కానీ ఆబ్వియస్లీ డెవాప్స్ కదా, డెవలపర్ ఆపరేషన్స్, డెవాప్స్ ఇంజనీర్ సర్టిఫికేషన్, డెవాప్స్ ఇంజనీర్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ చేస్తారు. సో అగైన్ దీంట్లో మీరు ఏ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ని కంప్లీట్ చేశారు అనే దాన్ని బట్టి ఇండస్ట్రీలో మీకు శాలరీ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన సర్టిఫికేషన్స్ అన్నీ కూడా ఓవరాల్ ఐడియా ఇస్తూ ఉంటాయి. లేదు ఇవన్నీ అయిపోయాక ఆర్ ఇవన్నీ చేస్తూనే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ సర్వీస్లో ఒక స్పెసిఫిక్ సైడ్లో ఫర్ ఎగ్జాంపుల్ స్పెషలైజేషన్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు అగైన్ స్పెషాలిటీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, విచ్ ఇంక్లూడ్స్ అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్ స్పెషాలిటీ, సెక్యూరిటీ స్పెషాలిటీ, మెషిన్ లెర్నింగ్ స్పెషాలిటీ, ఎలెక్సా స్కిల్ బిల్డర్ స్పెషాలిటీ, డేటా అనలిటిక్స్ స్పెషాలిటీ, డేటాబేస్ స్పెషాలిటీ. ఓకే, సో ఇవేంటంటే స్పెషలైజేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెషర్ అయితే మీరు దేంతో స్టార్ట్ చేయాలి? నా ఉద్దేశం ప్రకారం స్టార్ట్ విత్ క్లౌడ్ ప్రాక్టీషనర్. ఇది అయిపోయాక మోస్ట్లీ అగైన్ మీ ఇష్టం, బట్ ఎక్కువ మంది డెవలప్మెంట్ సైడే వెళ్తూ ఉంటారు. సో
ఇది నంబర్ 1 ఒక రకంగా, దీన్ని ఫస్ట్ చేయండి. ఓకే, ఆ తర్వాత ఈ డెవలపర్ అసోసియేట్ ఏదైతే ఉందో దాన్ని చేయండి. ఓకే, అండ్ ఆబ్వియస్లీ ఈ రెండు చేసేటప్పటికే ఇండస్ట్రీలో మీకు ఒక మంచి క్లౌడ్ బేస్డ్ జాబ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత కంపెనీలో మీ రోల్ బట్టి మీకు కావాల్సిన స్కిల్ బట్టి మిగతా సర్టిఫికేషన్స్ చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కమింగ్ టు వీటి యొక్క కాస్ట్ ఎంత అండ్ వీటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో అన్ని ఎగ్జామ్స్ లాగానే దీనికి కూడా కావాలంటే ఆన్లైన్లో ఫ్రీగా బోల్డ్ అంత కంటెంట్ ఉంటుంది, లేదంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ మీకు కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాయి, వాటి నుంచి కూడా నేర్చుకోవచ్చు. నా కమింగ్ టు ద కాస్ట్ ఆఫ్ ఎగ్జామ్, కాస్ట్ కూడా పెద్ద తక్కువేం కాదు, కాస్ట్ కూడా ఇట్స్ అ గుడ్ అమౌంట్. ఓకే, సో ఫర్ ద క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ మీకు $100 అనమాట. అండ్ మీరు ఎగ్జామ్ పాస్ అయితే సర్టిఫికేషన్ వస్తుంది, ఫెయిల్ అయితే డబ్బులు వెనక్కి రావు. ఓకే, సో ఆ విధంగా లైక్ ఫర్ ద ఫౌండేషనల్ లెవెల్ $100, ఆ తర్వాత అసోసియేట్ లెవెల్కి అన్నిటికీ కూడా ఇట్ ఈస్ $150, ప్రొఫెషనల్ లెవెల్కి $300. ఓకే, అండ్ ఏ స్పెషాలిటీ బేస్డ్ సర్టిఫికేషన్ అయినా సరే $300. సో ఇఫ్ యూ వాంట్ టు కంపేర్, సో $100 in rupees, so around 8.2K for foundational exam. Okay, and associate level exam ki $150, which is about 12.3K, and professional or specialty level ki aithe 300, which is around 24.6K. ఓకే, సో ఆ విధంగా కాస్ట్ ఉంటుంది. అండ్ నాకు తెలిసి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మీరు 1 year లోపే ఒకవేళ సెకండ్ ఎగ్జామినేషన్ కూడా అటెంప్ట్ చేస్తే మీకు ఐ థింక్ 50% డిస్కౌంట్ కూడా ఉంటుంది. అగైన్ దట్ వ్యారీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, బట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీరు కేవలం ఎగ్జామ్ని అటెంప్ట్ చేసేందుకే యూ హ్యావ్ టు పే అబౌట్ అసోసియేట్ లెవెల్కి 12,000, ఫౌండేషనల్ లెవెల్కి 8,000. ఓకే, అండ్ దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఐదర్ మీరు ఇంట్లో కూర్చుని ప్రాక్టర్డ్ ఎగ్జామ్ తీసుకోవచ్చు, ఆర్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు. అంటే ఏది బెటర్ అన్నా అంటే సెంటర్కి వెళ్ళి రాయడమే బెటర్. ఇంట్లో ఏంటంటే బేసిక్గా ప్రాక్టరింగ్ మరీ స్ట్రిక్ట్గా ఉంటుంది. సో మీరు కరెక్ట్గా టైంకి జాయిన్ అవ్వాలి, ఫేస్ అటు ఇటు తిప్పకూడదు, సో లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. సో ఐ మీన్ డిపెండ్స్ ఆన్ యువర్ కైండ్ ఆఫ్ యూస్ కేస్, బట్ సెంటర్ దగ్గరలో ఉంటే సెంటరే బెటర్, లేదంటే ఆన్లైన్ ప్రాక్టరింగ్ కూడా ఓకేనే. అండ్ ఎగ్జామ్ ఈజీగా ఉంటుందంటే మరీ ఈజీగా ఏమి ఉండదు, గుడ్ స్టాండర్డ్లో ఉంటుంది. అండ్ మీరు కాపీ కూడా మధ్యలో కొట్టలేరు, బికాజ్ ప్రాక్టరింగ్ స్ట్రిక్ట్గా ఉంటుంది. సో అదండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ AWS సర్టిఫికేషన్స్, కాస్ట్లు, బెనిఫిట్లు అంతా కూడా. ఐ హోప్ ద వీడియో ఈస్ హెల్ప్ఫుల్. డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.